భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని వెంకటరత్నాపురంలో బోర జనార్దనకు చెందిన ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అనపర్తి పోలీసులు పట్టుకొని అతని వద్ద నుండి 74 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి వస్తువులు, 22,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్టు చేశారు. అనపర్తి గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకి ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అతన్ని పట్టుకున్న తర్వాత అతన్ని విచారించిన మీదట అతని పేరు జిల్లపల్లి రాకేష్ అని, అతను ఒరిజినల్గా అయితే సకినేటిపల్లికి చెందిన వ్యక్తినని, ప్రస్తుతం అతను మండపేట టౌన్లో ఉంటున్నట్టు చెప్పాడు. అతని గురించి మేము CCTNSలో విచారిస్తే అతని మీద ఆల్మోస్ట్ 60 కేసెస్ ఉన్నాయండి. అండ్ అతన్ని ఇంట్రాగేట్ చేసిన మీదట అతను రెగ్యులర్గా HP బై నైట్ HP బై డే చేస్తాడని చెప్పి దొంగతనాలు చేస్తూ ఉంటాను, ఇళ్లలో చొరబడి చెడు వ్యసనాల కోసం దొంగతనాలు చేస్తూ ఉంటానని చెప్పి ఒప్పుకున్నాడండి. అతను చివరిసారిగా 2024లో సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వ్యసనాలకు చెప్పి మళ్ళీ మొదలెట్టాడు. ఇప్పుడు అతని మీద మాకు చెప్పిన మీదట ఇంట్రాగేషన్లో అతని మీద 16 కేసులు ఉన్నాయని చెప్పాడు. 16 చోట్ల దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. అందులో భాగంగా అతని దగ్గర మేము కొంత రికవరీ చేశాము. అందులో 73 గ్రాముల గోల్డ్ మరియు ఒక 250 గ్రామ్స్ వెండి అండ్ 22,000 క్యాష్ రికవరీ చేయడం జరిగిందండి. వీటితో పాటు అతని దగ్గర ఒక యాక్సెస్ స్కూటీ ఉంది, అందులో దాన్ని కూడా నేరం చేయడానికి వాడిన బండి, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అతను చెప్పిన దాన్ని బట్టి టోటల్ కేసులు, అతని మీద ఉన్న కేసులన్నీ చూస్తే అందులో దొంగతనం చేయబడ్డ సొమ్ము ఏదైతే ఉందో టోటల్ అది ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. దాంతోపాటు ఒక 13 కేజీలు వెండి ఉంది. దాంతోపాటు ఒక 2.5 lakhs క్యాష్ కూడా దొంగతనం చేశాడు. కాకపోతే వీటి గురించిన వివరాలు నెక్స్ట్ దీన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టాడు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము, రిమాండ్కి పెట్టడం జరుగుతుంది షార్ట్లీ. థ్యాంక్ యూ. ఈ కేసులో చాలా కష్టపడి దొంగని పక్కా ఇన్ఫర్మేషన్ తోటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతనితోటి ఇంత తొందరగా రికవరీ చేసిన అనపర్తి పోలీసులు, అనపర్తి SI గారు, ఇంకా వాళ్ళ టీము అండ్ ఆయన గైడెన్స్ ఇచ్చిన అనపర్తి CI గారు అండ్ మాకందరికీ ఓవరాల్ గైడెన్స్ ఇచ్చిన మా జిల్లా SP గారైన నరసింహ కిషోర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టీంని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.